నమస్తే, నేను మీ నాగేష్. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టొస్తుందనేది ఒక సామెత. ఈ సామెత విశాఖపట్నం పోర్టుకు కొకైన్ దిగుమతి అయ్యిందనే ఒక ప్రచారానికి సరిగ్గా సరిపోయేటట్లు ఉంది. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన శాసనసభ లోక్సభ ఎన్నికలకు ముందు, అంటే ఈ ఏడాది మార్చి 19వ తేదీన విశాఖపట్నంకు ఒక షిప్ వచ్చింది. అందులో బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ షిప్లో ఒక కంటైనర్లో 25,000 కిలోల కొకైను ఆంధ్రప్రదేశ్కు దిగుమతి అయ్యిందని చెప్పేసి తెలుగుదేశం, జనసేన ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, అలాగే ఆ పార్టీ కింది క్యాడరు మొత్తము పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేసింది. ఈ కొకైన్ను, అంటే ఈ మత్తు పదార్థాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పలుకుబడి ఉపయోగించి బ్రెజిల్ నుంచి ఎన్నికల్లో ఉపయోగించే దానికోసం ఈ మత్తు పదార్థాలు కొకైన్ లాంటివి తెప్పించారని చెప్పేసి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులందరూ పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేశారు. వీళ్ళ విమర్శలను, ఆరోపణలను బేస్ చేసుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 ఇలాంటి ఎల్లో మీడియాకు అనుకూలంగా ఉండే టీవీ ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున రకరకాల ఆరోపణలు, విమర్శలు, వాళ్ళ సొంత పైత్యాలన్నీ ఉపయోగించి కథలుగా పేపర్లలో వార్తలు అచ్చువేశారు, టీవీల్లో ప్రసారం చేశారు. ఓకే, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ సంఘటనను ఉదాహరణగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మత్తు ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం లాస్ట్కు బ్రెజిల్ నుంచి కూడా మత్తు పదార్థాలను ఆంధ్రప్రదేశ్కు దిగుమతి చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ సంఘటన సంబంధించి అప్పుడు మార్చి 19వ తేదీన బ్రెజిల్ నుంచి ఈ నౌక వచ్చిందని చెప్పేసి, ఈ నౌకలో మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు హుటాహుటిన విశాఖపట్నంకు వచ్చారు. పోర్టులో ఏదైతే బ్రెజిల్ నుంచి వచ్చిందో ఆ నౌకలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కంటైనర్లో ఉన్న పదార్థాలన్నింటినీ, అంటే 25,000 కిలోలకు సంబంధించిన బ్యాగ్స్లో ఒక్కొక్క బ్యాగ్లోంచి కొంత శాంపిల్ను తీసుకొని పరీక్షలకు పంపించింది. ఇందులో అనుమానాస్పదంగా కేసు కూడా నమోదు చేసింది. అయితే సిబిఐ అధికారులు వాళ్ళు సేకరించిన నమూనాలన్నింటినీ కూడా ఢిల్లీలో ప్రయోగశాలకు పంపిస్తే అందులో కొకైన్ లేదు, తొక్క లేదు. అది సంధ్య ఆక్వా ఫుడ్స్ అనే సంస్థ రొయ్యల మేతకు ఉపయోగించే డ్రై ఈస్ట్ను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకోండి అని చెప్పేసి తేలింది. దీంతో సిబిఐ అధికారులు ఏం చేశారంటే విశాఖపట్నంలోని కోర్టుకు, అంటే అక్కడ అప్పుడు కేసు నమోదు చేసి కోర్టుకు కూడా వాళ్ళు ఈ విషయాన్ని తెలియజేసి ఆ కంటైనర్ను సీజ్ చేశారు. కాబట్టి విశాఖపట్నంలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టుకు ఈ నివేదికను అందజేసి ఇందులో అసలు మత్తు పదార్థాలు లేవు కాబట్టి సీజ్ చేసిన కంటైనర్ను రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇమ్మని అడిగారు. కోర్టు కూడా సిబిఐ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేసును కొట్టివేయడానికి అంగీకరిస్తూ ఆ కంటైనర్ను రిలీజ్ చేసి ఎవరైతే సంధ్య ఆక్వా ఫుడ్స్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడానికి ఓకే చేసింది. దీంతో కస్టమ్స్ అధికారులు సంధ్య ఆక్వా ఫుడ్స్ వాళ్ళకి మేము సీజ్ చేసిన 25,000 కిలోల డ్రై ఈస్ట్ కంటైనర్ను మీరు వచ్చి తీసుకోండి, అందులో మత్తు పదార్థాలు ఏమీ కలవలేదని చెప్పేసి నివేదిక వచ్చింది. సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది, మాకు లెటర్ కూడా రాసింది 10 రోజుల క్రితము, దీంట్లో ఏమీ మత్తు పదార్థాలు లేవు, సో వాళ్ళను మీరు ఎవరైతే వీటిని దిగుమతి చేసుకున్నారో ఆ సంధ్య ఆక్వా ఫుడ్స్కు అప్పచెప్పేయండి అని లెటర్ కూడా రాసింది, మీరు వచ్చి తీసుకొని పోండి అని చెప్పేసి సమాచారం పంపించింది. అయితే ఇప్పుడు సంధ్య ఆక్వా ఫుడ్స్ వాళ్ళు ఒక ట్విస్ట్ పెట్టారు. మీరు సీజ్ చేసి మా సరుకును 9 నెలలు అయింది, 9 నెలల తరువాత రొయ్యల మేతగా ఉపయోగించడానికి దీన్ని వాడితేగిన రొయ్యలు చచ్చిపోతాయి, అసలు దీన్ని వాడడానికే అవకాశం లేదు, వీలు లేదు, మీకు పెద్ద నమస్కారం స్వామి, మాకు కంటైనర్ వద్దు, మాకు డ్రై ఈస్ట్ వద్దు, మీరే పెట్టుకోండి అని చెప్పేసి ఒక పెద్ద నమస్కారం పెట్టిందట. దీంతో ఇప్పుడు కస్టమ్స్ అధికారులు దీన్ని ఎలా వదిలించుకోవాలని చెప్పేసి
కింద మీద పడుతున్నారు. చూసారా, ఇది ఒక రాజకీయ ప్రచారం ఏ రకంగా ఉంటుంది. ఇది మొత్తం మీద కూటమి పార్టీలు రాజకీయ ప్రయోజనానికి రాజకీయ ప్రచారానికి ఉపయోగించిన ఏమీ లేని మత్తు పదార్థాల కథ.